టీ20 ప్రపంచ కప్ 2024లో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన గ్రూప్ 1 సూపర్ 8 మ్యాచ్లో టీమిండియా 47 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్పై విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 181 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 134 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై మాట్లాడిన రోహిత్ శర్మ ఈ విధంగా చెప్పుకొచ్చాడు. గత 2 ఏళ్లుగా మేము ఇక్కడికి వచ్చి కొన్ని టీ20 మ్యాచ్లు ఆడాం. ఆ అనుభవంతోటే మేము ఈ మ్యాచ్ ప్రణాళికను రచించాం. పిచ్ కండిషన్కు అద్భుతంగా అందిపుచ్చుకున్నాం. మా బౌలింగ్ లైనప్ గురించి మాకు బాగా తెలుసు. మేము విధించిన లక్ష్యాన్ని సునాయాసంగా డిఫెండ్ చేయగలమని అనుకున్నాం. జట్టులో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను సక్రమంగా నిర్వహించారు. మేము తరచూ ఈ తరహా ప్రదర్శన గురించే మాట్లాడుకుంటాం. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా నెలకొల్పిన పార్ట్నర్షిప్ మాకు కీలకంగా మారింది. బంతితో బుమ్రా ఏం చేస్తాడో మాకు బాగా తెలుసు. అయితే అతన్ని తెలివిగా వాడుకోవడం చాలా ముఖ్యం. అతను జట్టు కోసం కావాల్సింది చేయడంలో ముందుండే వ్యక్తి. నేను వికెట్ పరిస్థితులను సరిగ్గా అంచనా వేయగలిగాను. ప్రత్యర్థి టీంకు తగ్గట్లు తుది జట్టును మార్పు చేసేందుకు మేం సిద్ధం. ఈ మ్యాచ్లో 3 స్పిన్నర్లతో బరిలోకి దిగడం ఉత్తమమని భావించాం. అందుకే 3తో బరిలోకి దిగాం. ముందు పేసర్లు అవసరం అనుకుంటే నేను 3 ఫాస్ట్ బౌలర్లను ఆడిస్తాను అని రోహిత్ శర్మ మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు.